రెడ్డి తన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని బదనాం చేస్తున్నారంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ లో అవకతవకలు జరిగాయని, వాటి మీద ఎక్కడా విచారణ జరిపి తనపై కేసు పెడతారోనని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఐఆర్ఎఫ్సి రుణం కేంద్రం పూచికత్తుతోనే రాష్ట్రానికి వచ్చిందని, మరి ఎందుకు మెట్రో ఫేజ్ 2ని కేంద్రం అడ్డుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఎల్ఎన్టీ నుంచి మెట్రోని తీసుకున్న సందర్భం లోపల జరిగినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్ లోపల ఏవో అవకతవకలు జరిగినాయని అందరూ చెప్తా ఉన్నారు. దాని మీద విచారణ చేయించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చేస్తుందో అని చెప్పి భయపట్టి ఇట్లా కేంద్రం మెట్రోకి పర్మిషన్ ఇస్తలేదని ముందే దొంగనే దొంగ 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 నరిచినట్టు నేను గట్టిగా మాట్లాడినాను కాబట్టి నా మీద కేసులు అవుతున్నాయని చెప్పి చెప్పుకునేందుకు ప్రయత్నం తప్ప ఇంకొకటి. ఐఆర్ఎఫ్సి రుణం మంజూరు చేసింది, నేనే గొప్పగా పైరవి చేసి తెచ్చుకున్నా అన్నారు. భారత ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ మీకు రుణం ఇచ్చిందని ఒకవైపు చెప్తూ ఇంకోవైపు మెట్రో పనులను ముందుకు పోనిస్తలేరు అని చెప్తున్నారు. మీరు ఈ రెండు క్వైట్ కాంట్రాడిక్టరీ కనబడతలేరు. రుణం ఇచ్చిన వాళ్ళము మెట్రో పనులను ఎందుకు ముందుకు పోని అని చెప్పి వారి ప్లానింగ్లో లోపం. శృతి లేనటువంటి సంస్థరాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా. ఊర్లలో ఒక భాష చెప్తారు, గతి లేని సంసారం చేయొచ్చు, కానీ కాంగ్రెస్ది శృతి లేని సంసారం. రేవంత్ రెడ్డి గారికి వారి కేబినెట్ సహచర మంత్రులే సరిగా సహకరించక, రేవంత్ రెడ్డి గారి మీద వారికి విశ్వాసం లేక జరుగుతున్నటువంటి ఇంటర్నల్ కుటుంబంలో జరుగుతున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ కుటుంబంలో జరుగుతున్నటువంటి పంచాయతీ.